హాయ్ అండి, వెల్కమ్ టు అన్షు కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే కాకరకాయ పప్పుల పొడి ఫ్రై చేస్తున్నానండి. ఈ కాకరకాయ ఫ్రై ఈ స్టైల్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించింది. ఈ ఫ్రై స్టఫింగ్కి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాకరకాయలని నీట్గా పైన తోలు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని బాండీలో వేసుకొని వేగించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేగించుకోవాలండి. ఈ కాకరకాయ ఫ్రై చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. చాలామంది ఉడకబెట్టుకొని కూడా చేస్తారు. తర్వాత వీడియోస్లో ఉడకబెట్టి ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. ఈ ముక్కలు 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు ఫ్రైలోకి కావాల్సిన కారం రెడీ చేసుకుందాము. మిక్సీ జార్లోకి కొబ్బరి, శనగపప్పు, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలండి. ఈ పొడిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు కాకరకాయల్ని మగ్గిపోతాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాకరకాయలు మరీ వేగి మాడినా కూడా బాగోదండి, కూర చెడిపోతుంది. అదే బాండీలోకి శనగిత్తలు వేసుకొని లో ఫ్లేమ్లో వేగించుకోవాలి. అలా లో ఫ్లేమ్లో వేగించుకుంటేనే ఆ శనగిత్తలు అనేవి బాగా మగ్గుతాయి. వాటిని పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత బాండీలోకి ఆయిల్ వేసుకొని ఒక రంబ కరివేపాకు, తాలింపు గింజలు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. తాలింపులు మాత్రం మాడాయి అంటే మాత్రం చేదనేది వస్తుందండి. అలా కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకున్న కాకరకాయ ముక్కల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుల పొడిని అనేది వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకుంటే మాడిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పప్పుల పొడి ఫ్రై అనేది ఈజీగా ఎంతో టేస్టీగా అనేది చేసుకోవచ్చండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.